అండి. ఇక్కడ మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాను. సో టెంపుల్ కింద నుంచి చాలా మెట్లు ఉన్నాయి. ఇప్పుడు పైన దర్శనానికి వెళ్తున్నాను. సో శరవణ భవ ఈ మంత్రం అనుకొని దర్శనానికి వెళ్దాం. చాలా మెట్లు కింద నుంచి పైకి ఎక్కుకొని వచ్చాను. టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా సున్నపురాళ్ళు ఉన్నాయి. శరవణ భవ. సో చూడండి, చాలామంది ఫారినర్స్ అందరూ కూడా వెళ్తున్నారు లోపలికి టెంపుల్లోకి. సో చాలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాను. పైన ఇలా సున్నపురాళ్ళు మొత్తం ఇలా ఉంటుంది. చాలా పెద్ద గుహలా ఉంది ఇదంతా. సో బేసిక్గా టెంపుల్ మలేషియాలో ఉండడం, బట్ ఇక్కడ ఇంత సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందంటే ఎప్పుడో ఇది తమిళియన్స్ కట్టుంటారు ఈ టెంపుల్. సో అందరూ విజిటర్స్ వస్తున్నారు టెంపుల్ చూడడానికి. బట్ అద్భుతంగా ఉంది. అన్నీ కూడా ఇవన్నీ గృహలాగా సున్నపురాళ్ళలాగా కనిపిస్తున్నాయి ఈ టెంపుల్లో. ఇంకా మెట్లు ఉన్నాయి, పైకి వెళ్దాం రండి. కింద నుంచి చాలా మెట్లెక్కి ఇప్పుడు పైకి వచ్చాము. ఈ మధ్యలో ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, గణపతి టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ థ్రెడ్ కట్టారు, దండం పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చి పైన ఉంది. ఇంకా కొన్ని మెట్లెక్కి పైకి వెళ్దాం రండి. ఓం శరవణ భవ. వల్లి దేవసేన సమేతంగా ఆయన వెలిసిన మెయిన్ టెంపుల్ కూడా చూసాము. సుబ్రహ్మణ్య స్వామి గుడి మలేషియాలో. ఇక్కడ స్వామి నటరాజస్వామి ఉన్నారు. సో టెంపుల్ అంతా ఇదే. సో మనం శరవణ భవ అని చెప్పి గుడి అంతా కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు స్వామిని చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. హరివరాసనం విశ్వమోహనం హరిదరీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. చూసారు కదా, చాలా పెద్ద విగ్రహం. మనం మోపిదేవి దగ్గర టెంపుల్ దగ్గర చూసాం కదా, ఇలాగే కోనేరు దగ్గర సేమ్ విగ్రహం మలేషియాలో కూడా. సో ఈ సున్నపురాళ్ళలో స్వామి ఉన్నారని తెలిసి ఇక్కడ టెంపుల్ కట్టారంట. సో కాబట్టి తమిళియన్స్ ఎవరో ఈ మలేషియా కంట్రీలో. బాగుంది కదా టెంపుల్.